నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం పోలవరం పనులు తిరిగి ప్రారంభించాలని వినతి వరద నష్టాలకు మరిన్ని నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి విశాఖ రైల్వే జోన్ పురోగతిపై అశ్విని వైష్ణవ్తో సీఎం చర్చ అమరావతితో అనుసంధానమయ్యే ప్రాజెక్టులు పోర్టుల అభివృద్ధిపై సమాలోచనలు కేంద్ర మంత్రులు అమిత్ షా మనోహర్ లాల్ ఖట్టర్లతో రేవంత్ భేటీ హైదరాబాద్ మెట్రో రెండో దశ మూసీ ప్రక్షాళనకు ఆర్థిక సాయంపై వినతి హైడ్రాపై ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించిన డిప్యూటీ సీఎం ఆక్రమణల తొలగింపు మూసీ ప్రక్షాళనలో వ్యక్తిగత ఎజెండా లేదన్న భట్టి ఆక్రమణలను తక్షణమే గుర్తించేందుకు హైడ్రా చర్యలు ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు వెల్లడి ప్రజలే ఫిర్యాదులు చేసే విధంగా రూపకల్పన మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరిందన్న అమిత్ షా 2026 నాటికి కనుమరుగవుతుందని ధీమా ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో చర్చలు రేపే జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఈసీ మధ్యాహ్నానికి ఫలితాలు వచ్చే అవకాశం వైద్య శాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రావ్కెన్లకు నోబెల్ మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణకు దక్కిన అత్యున్నత పురస్కారం ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన చంద్రబాబు ఏపీకి చెందిన కీలక అంశాలపై దాదాపు గంట పాటు చర్చించారు. ఇటీవల భారీ వర్షాలకు ఏపీలో జరిగిన నష్టం, విజయవాడలో బుడమేరు మిగిల్చిన కష్టాలను ప్రధానికి వివరించారు. బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చిన తర్వాత జరిగిన ఈ తొలి సమావేశంలో మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలని సీఎం కోరారు. పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. మరో సీజన్ నష్టపోకుండా వరద తగ్గుముఖం పట్టగానే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి వేసవికల్లా పూర్తి చేసేలా సహకరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రధానితో సమావేశం తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల మంజూరుతో పాటు విశాఖ రైల్వే జోన్ పురోగతిపైన చర్చించారు. అమరావతికి అనుసంధానమయ్యే రైల్వే ప్రాజెక్టుల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. పోర్టుల అభివృద్ధి అనుసంధానంపైన కేంద్ర మంత్రితో భేటీలో వివరించినట్లు తెలుస్తోంది. రేపు కూడా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పర్యావరణాన్ని రక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే అసలైన వసుధైక కుటుంబం సార్థకమవుతుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు. అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం తయారు చేసిన మెరైన్ ఫానా యాప్ను ఆవిష్కరించారు. కింగ్ కోబ్రా సంరక్షణ కోసం రూపొందించిన బ్రోచర్ను విడుదల చేశారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో గెలిచిన వారికి బహుమతులు అందించారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్ను నిర్మూలించాలని, అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం. వేల కోట్లు ఉండొచ్చు కాక, గొప్ప గొప్ప పదవులు ఉండొచ్చు కాక, ప్రకృతిని సృష్టించలేము. డబ్బు నోట్లు ముద్రించగలమేమో కానీ ఒక చెట్టుని చేత్తో సృష్టించలేము. ఆ విలువ మనకే తెలియాలి. మన ప్రయత్నం వల్ల భవిష్యత్తుకి బాగుండాలి అని, పిల్లలు బాగుండాలి అని, దానికోసం ఈ ప్రయత్నం అంతా. కానీ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఎలా పరిరక్షించుకుంటాం? మీరు ఎక్కడికి వెళ్ళిపోకర్లా. ప్లాస్టిక్ని ఎంత తగ్గిద్దాం, ప్లాస్టిక్కి పర్యావరణంలో పాడు చేయని పదార్థాలు ఏముంటాయి, ఇది మనందరం నేర్చుకోవాలి. ఫస్ట్ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను ఓ హత్య కేసులో తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. 2020లో వెలగపూడిలో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ అనే మహిళ మరణించగా అప్పట్లోనే కేసు నమోదు చేశారు. అప్పట్లో ఎంపీ నందిగం సురేష్ పేరు కూడా కేసులో చేర్చగా వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసు విచారణ ముందుకు సాగలేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు తెలుగుదేశం కార్యాలయాలపై దాడి కేసులో సురేష్ రిమాండ్లో ఉండగానే పీటీ వారెంట్ కోసం దరఖాస్తు చేశారు. ఈ మేరకు మంగళగిరి కోర్టు వారెంట్
వారెంట్ ఇవ్వగా తుళ్లూరు పోలీసులు ఇవాళ సురేష్ను గుంటూరు జిల్లా జైలు నుంచి తరలించి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా పూచీకత్తులు సమర్పించనందున సురేష్ జైల్లోనే ఉన్నారు. తాజాగా మరియమ్మ హత్య కేసులో మంగళగిరి కోర్టు సురేష్కు 14 రోజుల రిమాండ్ విధించింది. తెలంగాణ పురోభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై దాదాపు అరగంట పాటు ఆయనతో ముఖ్యమంత్రి చర్చించారు. అమిత్ షాతో భేటీ తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ సమగ్ర సీవరేజ్ మాస్టర్ ప్లాన్ CSMPను అమృత్ 2లో చేర్చాలని కోరారు. హైదరాబాద్లోని పురాతన మురుగుశుద్ధి వ్యవస్థ ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. హైదరాబాద్ సమీప 27 పురపాలక సంఘాలను కలిపి 7,444 కిలోమీటర్ల మేర 17,212 కోట్లతో CSMPకి DPR రూపొందించినట్లు తెలిపారు. ఆ DPRను కేంద్ర మంత్రికి అందజేశారు. CSMPని అమృత్ 2లో చేర్చి సహకరించాలని, లేకుంటే ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని సీఎం కోరారు. మూసీ నదిలో నగరంలోని మురుగునీరు చేరకుండా 4,000 కోట్లతో రూపొందించిన DPRను ఆమోదించి పనుల అనుమతికి చొరవ చూపాలని సీఎం కోరారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణకు DPR పూర్తయినట్లు తెలిపిన రేవంత్ 24,269 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు. దీనిని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం చెరిసగం భరించేలా జాయింట్ వెంచర్గా చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు త్వరలో DPRను సమర్పిస్తామని, అది త్వరగా కార్యరూపం దాల్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. హైడ్రా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై అపోహలు సృష్టిస్తున్నారని, తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు. ప్రజలకు మేలు చేయాలనే తప్ప తమకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదని భట్టి స్పష్టం చేశారు. తమది ప్రజా ప్రభుత్వం, పారదర్శకమైన ప్రభుత్వం అని చెప్పారు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అని అభివర్ణించారు. హైదరాబాద్లో కొన్నేళ్లుగా చెరువులు మాయమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీని ఆధునీకరించాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. శాటిలైట్ మ్యాప్ల ద్వారా చెరువుల ఆక్రమణలను గుర్తిస్తున్నామని, గతంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నామని భట్టి వివరించారు. గత ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేశాయి. లేక్స్ని కాపాడుకుందాం అనుకున్నారు, మూసీ రిజర్వేషన్ చేసుకుందాం అనుకున్నారు, దానికి కావాల్సిన ప్రయత్నాలు మొదలు పెట్టారు. దానికి కావాల్సిన విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సరే, అంతిమంగా వారు ఆలోచన చేసినప్పటికీ వాటి పూర్తి చేయలేకపోయారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ నగరం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నగరం నడిబొడ్డులో ప్రవహిస్తున్నటువంటి మూసీ రివర్ని కూడా రిజర్వేట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు, దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులు, అసలు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసీ నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకుని భవిష్యత్తుకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం నిఘా పెట్టేందుకు యాప్ను తీసుకురావాలని హైడ్రా నిర్ణయించింది. నగరంలో చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటెక్షన్ కమిటీతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. FTL బఫర్ జోన్ల గుర్తింపు కోసం వివిధ విభాగాల అధికారులతో సమావేశమైన రంగనాథ్ ఎక్కడ ఆక్రమణలు జరిగినా క్షణాల్లో హైడ్రాకు తెలిసేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా తీసుకొస్తున్న యాప్లోనే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. చెరువుల పరిరక్షణతో పాటు వాటికి పూర్వ వైభవం తెచ్చేలా ఆక్రమణలు తొలగించిన తరువాత వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తామన్నారు. తొలి దశలో సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కుకట్పల్లి నల్ల చెరువులో పనులు ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. FTL నిర్ధారణకు శాస్త్రీయ పద్ధతులు అనుసరించాలని, గతంలో నిర్ధారించిన FTL సరిగా లేనందున వాటిని సవరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 45 ఏళ్ల డేటా ఆధారంగా చెరువుల FTL నీళ్లు విస్తరించే గరిష్ట ప్రాంతాన్ని గుర్తిస్తామని తెలిపారు. ఇందుకు NRSA, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, ఇరిగేషన్ విభాగాల డేటాతో సరిపోల్చి నిర్ణయం తీసుకుంటామన్నారు. హిమాయత్ సాగర్తో FTL బఫర్ జోన్ల గుర్తింపు ప్రారంభించి అదే విధానాన్ని అన్ని చెరువుల విషయంలో పాటిస్తామని స్పష్టం చేశారు. చెరువుల పరిరక్షణపై ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధి విధానాలపైన సమీక్షిస్తామని పేర్కొన్నారు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాల తరలింపునకు ప్రభుత్వం తాత్కాలిక విరామం ఇచ్చింది. బాధితులకు పునరావాసం కింద సమీపంలోని 2 పడక గదుల ఇళ్లను కేటాయిస్తూ సుమారు 300 కుటుంబాలను అక్కడికి తరలించారు. ఇప్పటి వరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారిని మాత్రమే తరలించిన ప్రభుత్వం దసరా తరువాత మూసీ ప్రక్షాళనను మరింత వేగం పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. రివర్ బెడ్లో మార్కు చేసిన ఇళ్లను ఖాళీ చేసేందుకు కొందరు వెనుకడుగు వేస్తున్నారు. వేచి చూసే ధోరణిలో ఉన్న వాళ్లతో రెవెన్యూ సిబ్బంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొంతమంది
సమయం కోరుతుండగా దసరా వరకు అవకాశం ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మొదటి దశలో రివర్ బెడ్లో ఉన్న 2,000కు పైగా నిర్వాసితులను గుర్తించగా అందులో ఇప్పటి వరకు 300 కుటుంబాలను మాత్రమే ఖాళీ చేశారు. మెహదీపట్నం, లంగర్ హౌస్, బహదూర్పురా ప్రాంతాల్లో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో రెవెన్యూ అధికారులు అక్కడి ఇళ్లకు మార్కు చేయకుండానే వదిలేశారు. స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి బాధిత కుటుంబాలకు నచ్చజెప్పే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మింగ మెతుకులేకపోయినా మీసాలకు సంపెంగ నూనె అన్నట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ అప్పుల్లో ఉందని, డబ్బులు లేవంటూ ప్రతిరోజు బీద అరుపులు అరిచే సీఎం మూసీ ప్రక్షాళన పేరిట 1,50,000 కోట్లు ఎలా ఖర్చు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు కూలీలు, కౌలు రైతులు, నిరుద్యోగ భృతి, మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు, ఆడపిల్లలకు స్కూటీ పథకాలను అమలు చేయని సీఎం మూసీ సోకులు, ఆర్భాటాల కోసం అన్ని కోట్లు ఎలా ఖర్చు చేస్తారని కేటీఆర్ నిలదీశారు. ఉద్యోగస్తులకు డిఏలు, మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, గ్రామాల్లో పిచికారీ మందులు, బడిపిల్లలకు చాక్పీసులు, దవాఖానాల్లో మందులకు డబ్బులు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో పంట రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తామని ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణలో 18,000 కోట్ల రుణమాఫీ కనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. గాంధీ భవన్లో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల నుంచి 95 అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలను కలెక్టర్లతో మాట్లాడి పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. రుణమాఫీపై విపక్షాల ఆరోపణలను మంత్రి తిప్పికొట్టారు. అధికారం కోల్పోయిన బాధ ఒకరిదైతే అధికారంలోకి రావాలనే బాధ ఇంకొకరిదని ఎద్దేవా చేశారు. రుణమాఫీని గురించి పట్టించుకోనటువంటిది ఏ రాష్ట్రంలో కూడా ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మోడీ గారు మాట్లాడటమే ఆశ్చర్యం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా చేసి అదే పద్ధతిని అవలంబించమన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు వరకు 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులకు చేశాము. 2 లక్షల పైలు ఉన్నటువంటి రైతులకు కూడా చేస్తామని చెప్పాము. దానికి షెడ్యూల్ ప్రకటిస్తాం. బీఆర్ఎస్ చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా పోయిన టర్మ్లో ఏ రకమైనటువంటి పద్ధతి ప్రకారంగా రుణమాఫీ జరిగిందో అదే పద్ధతిలో జరుగుతుంది తప్ప ఏ ఒక్కటి కూడా నిబంధనలు మేము పెంచలేదు. మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందని 2026 నాటికి భారత్ నక్సల్స్ రహిత దేశంగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమావేశమయ్యారు. మావోయిస్టు రహితంగా దేశాన్ని మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. 2024లో 202 మంది మావోయిస్టులు మృతి చెందారని షా చెప్పారు. మరో 723 మంది లొంగిపోయారని వివరించారు. 13,000 మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారని వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తుందని అమిత్ షా ప్రశంసించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులను విజయవంతంగా కట్టడి చేసినందుకు ఆ రాష్ట్ర సీఎం, డీజీపీలను అభినందిస్తున్నట్లు తెలిపారు. గత 10 ఏళ్లలో 11,500 కిలోమీటర్ల మేర రోడ్ నెట్వర్క్ ఏర్పాటు చేశామని, 15,300 సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేసినట్లు షా తెలిపారు. ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ తరపున ఆ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత హాజరయ్యారు. हिंसा की घटनाएं जो पहले 16,463 हुई थी, अब 7,700 तक सीमित हुई है और अगले साल से तो और कम होगी, मगर मैं 10 साल का आंकड़ा कह रहा हूं। और नागरिक और सुरक्षा बलों की मृत्यु में 70% की कमी हुई है। हिंसा को रिपोर्ट करने वाले जिले जो 96 है, इसकी जगह 42 हुए हैं। हिंसा की सूचना देने वाले पुलिस स्टेशन भी 465 से 171 बने हैं। इसमें 50 पुलिस स्टेशन नए बने। तो एक प्रकार से अब 120 पुलिस स्टेशन ही बचे हैं जहां हिंसक घटनाएं हुई है। సింగరేణి సంస్థను బతికించుకుని భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఇతర రంగాలకు విస్తరించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క కోరారు. అవసరమైతే విదేశాలకు వెళ్లి దీనిపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజాభవన్లో మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబులతో కలిసి సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కులను ఉప ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ప్రపంచమంతా బొగ్గుకు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టిందన్న భట్టి, సింగరేణి కూడా గ్రీన్ ఎనర్జీ వైపు విస్తరించాలని సూచించారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడుకునే బాధ్యత తమపై ఉందన్నారు. సింగరేణి ప్రాంత నియోజకవర్గాల్లో సమీకృత గురుకులాలను నిర్మిస్తామని చెప్పారు.
తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తానని సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. మాజీ మంత్రి మేడ్చల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డితో కలిసి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో తీగల కృష్ణారెడ్డి కలిశారు. మనవరాలి పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించేందుకు మాత్రమే వచ్చానని మల్లారెడ్డి చెప్పారు. చంద్రబాబు విజన్ వల్ల టీడీపీ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని తీగల తెలిపారు. తెలుగుదేశం అభిమానులు తెలంగాణలో చాలా మంది ఉన్నారని, అందుకే పార్టీని నిలబెడతామని చెప్పారు. ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్ తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్పై నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా రేపు పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. నాగార్జున సహా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని న్యాయవాది కోరగా తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన వారిలో మరికొందరు నేడు బాధ్యతలు చేపట్టారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా తోట సుధీర్ బాధ్యతలు స్వీకరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల కష్టసుఖాలు తనకు బాగా తెలుసని, వారికి రేషన్ సరుకులు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకుంటానని సుధీర్ చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా పిఎస్ మునిరత్నం బాధ్యతలు స్వీకరించారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తానని మునిరత్నం తెలిపారు. పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నందం అబద్దయ్య బాధ్యతలు స్వీకరించారు. వైసీపీ పాలనలో కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి నామమాత్రంగా మార్చారని, తమ కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లకు ఆర్థిక జవసత్వాలు కల్పిస్తుందన్న నమ్మకం ఉందని అబద్దయ్య చెప్పారు. ప్రీ లాంచ్ పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రా ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను 5 రోజుల ఈడీ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 14 నుంచి 18 వరకు ఆయన కస్టడీకి తీసుకుని ఈడీ కార్యాలయంలో అధికారులు విచారణ జరపనున్నారు. ప్రీలాంచ్ పేరుతో 700 మంది నుంచి 360 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బూదాటి లక్ష్మీనారాయణపై ఆరోపణలు ఉన్నాయి. గత నెల 29న లక్ష్మీనారాయణను అరెస్టు చేసిన ఈడీ నాంపల్లి సెషన్స్ జడ్జి ముందు హాజరుపరచగా న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈడీ అధికారులు లక్ష్మీనారాయణను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పటి వరకు సాహితీ ఇన్ఫ్రాకు చెందిన 161.50 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మార్గదర్శి చిట్స్ కర్ణాటకలోని చిక్కబళ్ళాపురలో నూతన బ్రాంచ్ను ప్రారంభించింది. మార్గదర్శి సంస్థకు మొత్తంగా ఇది 115వ బ్రాంచ్ కాగా ప్రారంభోత్సవంలో సంస్థ ఎండీ శైలజా కిరణ్ పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి నూతన బ్రాంచ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్గదర్శి సంస్థ అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. ఆ తర్వాత మొదటి ఖాతాదారు నుంచి చిట్ నగదు స్వీకరించిన శైలజా కిరణ్ రసీదును అందించారు. మార్గదర్శిలో చిట్స్ వేయడం ఎంతో ఉపయుక్తంగా ఉందని ఖాతాదారులు తెలిపారు. కర్ణాటకలో మార్గదర్శి సేవలను మరింత విస్తృతం చేస్తామని ఎండీ శైలజా కిరణ్ చెప్పారు. Margdarshi just completed its 62nd year on October 1st. We bring our expertise in the selection of best of people to become subscribers of Margdarshi, and our expertise in recovery ensures the lowest default and the best of service. Subscribers can rely on Margdarshi as an alternate investment fund for their personal and professional growth. May it be for building a home or getting a son married or a daughter educated, or from increasing the business turnover, wanting working capital or seed capital. Margdarshi is going to be a true friend in true sense.
జన్యు కార్యకలాపాలను నియంత్రించే ప్రాథమిక సూత్రాలను తెలిపే మైక్రో ఆర్ఎన్ఏను ఆవిష్కరించిన అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రావ్కెన్లకు ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. ఈ ఆవిష్కరణలు మానవ శరీర అవయవాలు ఎలా అభివృద్ధి చెందుతాయనే అంశాలు సహా అవి ఎలా పనిచేస్తాయనే అంశాలను విశదీకరించినట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పరిశోధనలను ఇరువురు శాస్త్రవేత్తలు హార్వర్డ్, మసాచుసెట్స్లో యూనివర్సిటీల్లో చేసినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ప్రపంచ అత్యున్నత పురస్కారానికి ఎంపికైనట్లు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఆంబ్రోస్ సంతోషంతో మాట్లాడలేకపోయారని నోబెల్ కమిటీ ప్రతినిధి తెలిపారు. తరువాత అత్యున్నత పురస్కారానికి ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేశారని వెల్లడించారు. ఈ పురస్కార విజేతలకు $10 లక్షల నగదు ట్రోఫీని డిసెంబర్ 10న నిర్వహించే కార్యక్రమంలో అందజేయనున్నట్లు వెల్లడించారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. హర్యానాలోని 90 శాసనసభ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరిగింది. మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీ పడగా రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎన్నికల్లో ప్రధాన పోటీ జరిగింది. ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్లను రేపే లెక్కించనున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా 873 మంది పోటీ పడ్డారు. తీవ్రవాద ముప్పు నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కోసం జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి, పీడీపీ, బీజేపీ హోరాహోరీ తలపడ్డాయి.